ప్రియమైన మిత్రులారా, ప్రేమధార కార్యక్రమానికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మీరందరూ బాగున్నారు కదూ? మేము మీ కొరకు, మీ కుటుంబాల కొరకు క్రమంగా ప్రార్థిస్తున్నాము. ఈ కార్యక్రమంలోని సత్యాలను మీ జీవితాలకు అన్వయించుకుంటూ వాక్యానుసారంగా జీవిస్తున్నారని ఆశిస్తున్నాము. నేటి ఈ పాఠంలో ఇశ్రాయేలు ప్రజల జీవితములో మారా లాంటి అనుభవము, మధురంగా మారిన వైనాన్ని గూర్చి మరియు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మన్నాను ఆహారంగా ఇచ్చిన విషయాలను గూర్చి మనము చర్చించబోతున్నాము. ఇక ఆ విషయాలను మనము శ్రద్ధగా తెలుసుకుందామా? ప్రియులారా, నేటి మన ఈ పాఠంలో మనము నిర్గమకాండము 15వ అధ్యాయము 23 నుండి 16వ అధ్యాయము 24వ వచనం వరకు ధ్యానించుకోబోతున్నాం. ఇక నిర్గమకాండము 15వ అధ్యాయము 22వ వచనము చివరి భాగం నుండి 26వ వచనం వరకు గమనిద్దాం. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి, అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషే మీద సనుగుకొనగా అతడు యెహోవాకు మొర్రపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. ప్రియులారా, సముద్రము అవతలి వైపున వారికి ఎదురైన రెండవ అనుభవము మారా వద్ద ఉన్న చేదు నీరు. వారు అరణ్యంలో 3 రోజుల ప్రయాణము తర్వాత వారికి దాహం వేసింది. ఎట్టకేలకు వారికి నీరు దొరికినప్పుడు అది చేదుగా ఉండి త్రాగడానికి పనికిరానిదిగా ఉంది. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. అప్పటికే ఇశ్రాయేలు ప్రజలు విముక్తి పొందిన ప్రజలుగా ఉంటున్నారు. దేవుడు వారిని నడిపించిన మార్గములోనే మారా ఉంది. ఆ మార్గాన్ని ఆయన స్వయంగా వారి కోసము నిర్ణయించి ఉంచాడు. బహుశా మీరు ఇది గ్రహించకపోవచ్చు, కానీ మారా అనుభవం అనేది ఒక క్రైస్తవుని జీవితంలో సహజమైన అనుభవం. ఒక క్రైస్తవునికి చేదు అనుభవం ఎదురైనప్పుడు అది గందరగోళాన్ని మరియు అయోమయాన్ని కలిగిస్తుంది. కొందరు దేవుడు నాకు ఇలా ఎందుకు జరగనిచ్చాడు అని అడుగుతుంటారు. క్రైస్తవులకు కొన్ని సంఘటనలు ఎందుకు సంభవిస్తాయో నేను ఖచ్చితంగా చెప్పలేను, కానీ దేవుడు వాటి ద్వారా వారిని శిక్షించడం లేదని మాత్రం నాకు తెలుసు. ఆయన వారికి పాఠాలు నేర్పుతూ ఏదో ఒక దానికోసము వారిని సిద్ధం చేస్తున్నాడని గ్రహించగలం. ప్రభువు లోకములో మీకు శ్రమ కలుగుతుంది అని చెప్పాడు. మీ ప్రయాణ మార్గంలోనే ఒక మారా ఉంటుంది. ప్రతి విశ్వాసి మార్గంలోనూ ఒక మారా ఉంటుంది. దేవుడే వాటన్నిటినీ ఏర్పాటు చేశాడు. నిరాశలే దేవుడు నిర్ణయించినవి లేదా దేవుని యొక్క నిర్ణయాలు అని ఒకరు అన్నారు. ఇది ఎంతో నిజమని నేను కూడా గ్రహించాను. ఒకసారి ఒక యువకుడు తన సంఘ కాపరితో ఇలా అన్నాడు, అయ్యా, నేను వేదాంత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నాను, మిషన్ పరిచర్య కోసం సిద్ధపడాలని అనుకున్నాను, కానీ మా నాన్నగారు చనిపోవడంతో నేను మా కుటుంబాన్ని పోషించడంలో మా అమ్మకు సహాయపడాల్సి వచ్చింది. అందుకే నేను వేదాంత కళాశాలకు వెళ్ళలేకపోయానని చెప్పాడు. అది అతని మారా అనుభవం. అదేవిధంగా మరొక సంఘంలో ఒక అందమైన మంచి స్వభావం కల ఎప్పుడు ఫిర్యాదు చేయనటువంటి ఒక యువతి ఉండేది. ఆమెకు చిన్న వయసులోనే జుట్టు నెరిసిపోయింది. దానికి గల కారణం ఏమిటంటే, ఒకప్పుడు ఆమెకు సంఘములోని మంచి సాక్ష్యము కలిగిన అత్యుత్తమ యువకుల్లో ఒకరితో నిశ్చితార్థం జరిగిందని తెలిసింది. వారికి వివాహం జరగాల్సి ఉండగా అతడు యుద్ధానికి వెళ్ళాల్సి వచ్చింది. ఆ యుద్ధంలో అతడు అక్కడ మరణించాడు. ఆ బాధ వల్లే ఆమె జుట్టు నెరిసిపోయింది. అదే ఆమె జీవితంలో
మారా లేక చేదైన అనుభవం అయింది. ప్రియమిత్రమా, మీ జీవితంలో ఎన్నో నిరాశలు, నిస్పృహలు, దుఃఖాలు ఉండి ఉండవచ్చు. మీ ప్రణాళికలు ఒక జిగ్సా పజిల్ లాగా చిందరవందర కావచ్చు. నాకు కూడా అలాంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి. మనందరికీ అటువంటి మారా అనుభవాలు ఉంటాయని నేను చెప్పగలను. మీరు వాటిని తప్పించుకోలేరు. వాటి నుండి తప్పించుకొని చుట్టూ తిరిగి వేరే దారిలో వెళ్ళలేరు. వాటిని దాటివేయలేరు, లేదా వాటి క్రింద సొరంగం చేసి వెళ్ళలేరు. దేవుడు గుర్తింపు ముద్రను ఉపయోగిస్తాడు. ఇప్పటికీ అనేక గ్రామాల్లో చిన్న దూడపై ఇనుముతో కాల్చివేసే ముద్రను ఉంచడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. అలా చేసినప్పుడు ఆ దూడలు ఎంతగానో రోదిస్తూ అరుస్తాయో మనం ఊహించగలం. వాటి ఆక్రందన విన్నప్పుడు మనకు చాలా బాధగా అనిపిస్తుంది. కానీ ఆ తర్వాత అవి ఎవరికి చెందినవో అందరికీ తెలిసిపోతుంది. ముద్ర వేయబడిన దూడ ఇక ఎప్పటికీ తప్పిపోదు. నేడు దేవుడు కూడా మన విషయంలోనూ అలాగే చేస్తాడు. ఇంతకీ మారా యొక్క చేదు నీటిని తీపిగా మార్చింది ఏమిటి? ఆ నీటిలో ఒక చెట్టును వేయడం వల్ల అది తీపిగా మారిందని మనకు చెప్పబడింది. ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయము 23వ వచనము ఇలా చెబుతుంది, వ్రేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు. మరియు గలతీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో కూడా ఇలా చెప్పబడింది, మ్రాను మీద వ్రేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు. ప్రియులారా, యేసు క్రీస్తు ఆ మ్రాను మీద అనగా సిలువ మీద మరణించాడు. ఆ సిలువయే జీవిత అనుభవాలను తీపిగా మారుస్తుంది. ఆయన ప్రతి మనిషి కోసము మరణాన్ని రుచి చూశాడు మరియు మరణం యొక్క విషపు ముళ్ళును తొలగించాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 55వ వచనము ఇలా అడుగుతుంది, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? క్రీస్తు సిలువయే జీవితంలోని మారా అనుభవాలను మధురంగా చేస్తుంది. ఇక నిర్గమకాండము 15వ అధ్యాయము 27వ వచనాన్ని మనము గమనిద్దాం. తరువాత వారు ఏలీమునకు వచ్చిరి, అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ల యొద్ద దిగిరి. ప్రియులరా, ఏలీము అనేది సమృద్ధి అయిన ఆశీర్వాదములకు ఒక ఫలవంతమైన ప్రదేశంగా ఉండింది. అక్కడ 70 ఈత చెట్లు, 12 నీటి బుగ్గలు అనగా బావులు ఉండినాయి. మారాలోని చేదు అనుభవం తర్వాత దేవుడు తన ప్రజలను ఏలీమునకు నడిపించాడు. ఇప్పుడు సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగుతుంది. సీమోను పేతురు చెరసాల లోపల బంధించబడి ఉండవచ్చు, కానీ దేవదూత తలుపు తెరవబోతున్నాడు. పౌలు శీలలు అర్ధరాత్రి కొట్టబడి ఉండవచ్చు, కానీ ఒక భూకంపం వారిని విడిపిస్తుంది. నేడు విశ్వాసుల యాత్ర మార్గంలో ఒక మారా ఉంది, కానీ ప్రియమిత్రమా, ఒక ఏలీము కూడా ఉంది. ప్రయోజనం కొరకే దేవుని ప్రణాళిక ఎప్పుడు మారా మరియు ఏలీము వైపు నడిపిస్తుంది. యోసేపుకు ఆ అనుభవం కలిగిందని మీకు గుర్తుండే ఉంటుంది. మోషే విషయంలో, ఏలియా విషయంలో, దావీదు విషయంలో, అదోనీరామ్ జడ్సన్, జాన్ ప్యాటన్ లాంటి మిషనరీల విషయంలో కూడా అదే జరిగింది. మరియు అది మీ విషయంలో, నా విషయంలో కూడా జరుగుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ప్రియులారా, ప్రతి మారాకు అవతలి వైపు ఒక ఏలీము అనేది ఉంటుంది. ప్రతి నీడకు అవతలి వైపు ఒక ఏలీము ఉంటుంది. ప్రతి మేఘానికి అవతలి వైపు సూర్యుడు ఉన్నాడు. ప్రతి నీడకు అవతలి వైపు వెలుగు ఉంది. ప్రతి పరీక్షకు అవతలి వైపు ఒక విజయం ఉంటుంది. మరియు ప్రతి తుఫానుకు అవతలి వైపు ఒక రెయిన్బో, ఒక ధనస్సు ఉంటుంది. జార్జ్ మ్యాథసన్ అనే ఒక గొప్ప పాటల రచయిత ఒక పాటలో ఇలా వ్రాశాడు, వర్షములోనూ నేను ధనస్సును చూస్తాను. ప్రియులారా, దేవుడు మనల్ని నడిపించే విధానం ఇదే. ఇవన్నీ మనకు మాదిరిగా ఉండడానికే ఇశ్రాయేలు ప్రజలకు సంభవించాయి. ఇప్పుడు మనము 16వ అధ్యాయంలోకి వస్తున్నాం. ఈ అధ్యాయంలో ఇశ్రాయేలీలు ఆహారం లేకపోవడం వల్ల సనగడాన్ని చూస్తాం. అదేవిధంగా దేవుడు మన్నాను, పూరేడులను అనగా కౌజు పక్షులను ఆహారంగా అనుగ్రహించడాన్ని గమనిస్తాం. మన్నా అనగా ఏమిటో వర్ణించబడి
అది సేకరించబడడాన్ని చూస్తాం. ఇంతవరకు మనము ఇశ్రాయేలు జనాంగం యొక్క అనుభవాలను అధ్యయనం చేస్తూ వచ్చాం. వారు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి ఎర్ర సముద్రాన్ని దాటి సీనాయి పర్వతానికి వచ్చిన తర్వాత క్రైస్తవ అనుభవానికి సరిపోలే 7 అనుభవాలు ఇందులో నమోదు చేయబడ్డాయి. ఇప్పటి వరకు వారు మోషే యొక్క కీర్తనను పాడారు. 3 రోజులు నీరు లేకుండా గడిపారు. చేదు నీరు ఉన్న మారాకు చేరుకున్నారు. ఆ తర్వాత సమృద్ధిగా నీరు మరియు చెట్లు ఉన్న ఏలీముకు ప్రయాణించారు. ఏలీము ఫలవంతమైన క్రైస్తవ అనుభవానికి ఒక ప్రతీకగా ఉంటున్నది. మరియు దేవుడు మనలను ఈ ప్రదేశానికి తీసుకువస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఇప్పుడు మనము సీను అరణ్యం, మన్నా మరియు పూరేడులు అనగా కౌజు పక్షుల వద్దకు వచ్చాం. క్రీస్తే జీవపు రొట్టె అని మనం కనుగొంటాం. ఇక ఇశ్రాయేలు ప్రజలు తమకు ఆహారం లేకపోవడం వల్ల సనిగిన సనుగులను గూర్చిన విషయాలను గమనిద్దాం. నిర్గమకాండము 16వ అధ్యాయము 1 నుండి 3 వచనాలను గమనిద్దాం. తరువాత ఇశ్రాయేలీయుల సమాజమంతయును ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకును సీనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. ఆ అరణ్యములో ఇశ్రాయేలీయుల సమాజమంతయు మోషే అహరోనుల మీద సనిగెను. ఇశ్రాయేలీయులు మేము మాంసం వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తినునప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతిమి? ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మును అక్కడ నుండి తోడుకొని వచ్చితిరని వారితోననగా, ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచిపెట్టి కేవలము 2.5 నెలలే అయ్యింది. వారు ఎర్ర సముద్రం వద్దకు వచ్చినప్పుడు సనుక్కోవడం మొదలుపెట్టారు. ఆ సముద్రాన్ని దాటిన తర్వాత వారు మోషే పాటను అంటే విముక్తి గీతాన్ని పాడారు. కానీ ఎంతో కాలము గడవక ముందే వారు మళ్ళీ సనుక్కోవడం మరియు అరణ్య జీవితం పట్ల అసహనంతో ఫిర్యాదులు చేయడం మొదలుపెట్టారు. ప్రియులరా, వారిని మనము నిరంతరము ఫిర్యాదులు చేసేవారి గుంపుగా ఇక్కడ అభివర్ణించవచ్చు. వారు ఐగుప్తు బానిసత్వం నుండి విముక్తి పొందాలని కోరుకున్నారు. కానీ అరణ్యంలో ప్రయాణిస్తున్నప్పుడు నీరు, ఆహారము కొరత ఏర్పడగానే ఫిర్యాదు చేయడము, సనుక్కోవడం ప్రారంభించారు. వారు ఐగుప్తులోని మాంసపు వంటకాలను తలుచుకొని వాటి కోసము పరితపించారు. ప్రియులరా, ఒక వాస్తవ సత్యం ఏమిటంటే పాపము నుండి రక్షణ పొందిన తర్వాత కూడా తిరిగి తమ పాత జీవితానికే వెళ్ళాలని కోరుకునేవారు చాలామంది ఉంటున్నారు. మనలో చాలామందికి అటువంటి ప్రలోభం కలిగే శోధన ఉంటుంది. చట్టబద్ధం కాని పద్ధతిలో మద్యపానంను అమ్మే వృత్తి నుండి, అదేవిధంగా విపరీతమైన మద్యపానం సేవించే అలవాటు నుండి తాను రక్షించబడ్డానని చెప్పిన ఒక వ్యక్తిని గూర్చి ఈ సందర్భంలో జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. అతడు మార్చబడినప్పుడు అతడు నివసించే ప్రాంతములోని ప్రతి చట్టబద్ధం కాని పద్ధతిలో మద్యపానాన్ని అమ్మే స్థలాలు తెలుసు. మరియు అతడు రక్షించబడిన తర్వాత మొదటి కొన్ని నెలల వరకు అతడు ఆ ప్రదేశాల్లో ఏ ఒక్కదాని ముందటి నుండి వెళ్ళడానికి ధైర్యం చేయలేదు. ఎందుకంటే అటువైపు వెళ్తే అతడు లోపలికి వెళ్తాడని అతనికి తెలుసు. అతడు ఇలా అన్నాడు, నేను ఆ పాత శారీరక కుండల వైపు తిరిగి చూశాను, కానీ దేవునికి ధన్యవాదాలు, ఈరోజు నేను వాటిని ద్వేషిస్తున్నాను అని చెప్పాడు. ఇక మనము మన్నా మరియు పూరేడులు దేవునిచే అందించబడిన వైనాన్ని గమనిద్దాం. ప్రియులారా, వాస్తవానికి తన ప్రజలను ఆకలితో అలమటించే విధంగా చేసే ఉద్దేశము దేవునికి ఎంత మాత్రం లేదు. వారిని ఎడారి గుండా నడిపించాలనేది ఆయన ప్రణాళికగా ఉండింది. మరియు ఆయన వారిని జాగ్రత్తగా చూసుకుంటానని వాగ్దానం చేశాడు. ఇక నిర్గమకాండము 16వ అధ్యాయము 4 నుండి 7 వచనాలను గమనిద్దాం. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి భత్యము ఆనాడే కూర్చుకొనవలెను, మరియు
6వ దినమున వారు తెచ్చుకొనిన దానిని సిద్ధపరచుకొనవలెను. వారు దినదినమున కూర్చుకొను దానికంటే అది రెండంతలై ఉండవలెననెను. అప్పుడు మోషే అహరోనులు ఇశ్రాయేలీయులందరితో, యెహోవా ఐగుప్తు దేశములో నుండి మిమ్మును బయటికి రప్పించెనని సాయంకాలమందు మీకు తెలియబడును. యెహోవా మీద మీరు సనిగిన సనుగులను ఆయన వినుచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు. మేము ఏపాటి వారము, మా మీద సనుగనేలా అనిరి. ప్రియులరా, ఇక్కడ మోషే మరియు అహరోనులు ఇశ్రాయేలీయుల సమాజముతో ఇలా అన్నారు, మీరు మాపై ఎందుకు సనుగుతున్నారు? మేము కేవలము మనుషులమే కదా, మేము ఏమి చేయలేము, మేము మీకు ఏమి అందించలేము. దేవుడు మీ సనుగుడు మాటలను విన్నాడు మరియు మీరు దేవుని మహిమను చూస్తారు. ప్రియులారా, ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. అదేమిటంటే, ఇశ్రాయేలు ప్రజలు సనుక్కున్నప్పుడల్లా దేవుని మహిమ ప్రత్యక్షమైంది. సనుగుతూ గొనుగుతూ ఫిర్యాదులు చేస్తూ తప్పులు వెదికే క్రైస్తవులంటే దేవునికి ససేమిరా ఇష్టం లేదని ఇది మనకు తెలియజేస్తుంది. నేటి సంఘము ఫిర్యాదులు చేసే క్రైస్తవులతో నిండి ఉంది. ఒకవేళ మీరు గనక సనుగుతూ ఫిర్యాదులు చేస్తూ గొనుగుతూ ఉండే వ్యక్తులుగా సంఘంలో ఉంటే గనక దయచేసి అక్కడి నుండి బయటికి వెళ్ళి వేరే చోటికి వెళ్ళండి. ఇక నిర్గమకాండము 16వ అధ్యాయము 8వ వచనాన్ని గమనిద్దాం. మరియు మోషే, మీరు తినుటకై సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును యెహోవా మీకియ్యగాను, మీరు ఆయన మీద సనుగు మీ సనుగులను యెహోవాయే వినుచుండగాను, మేము ఏపాటి వారము, మీ సనుగుట యెహోవా మీదనే గాని మా మీద కాదనెను. ప్రియులరా, మీరు మీ సంఘము అనగా చర్చిలోని విషయాల గురించి సనుగుతూ బాధపడడం ప్రారంభించినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ బోధకుడు మీరు అనుకున్నంత స్నేహపూర్వకంగా మీతో లేనందున, లేదా గత ఆదివారము మీతో షేక్ హ్యాండ్ చేయనందున, లేదా ఇటీవల మిమ్మల్ని సందర్శించడానికి అతడు మీ గృహానికి రాకపోవడంతో మీరు అతని గురించి ఒక్కటే ఆలోచిస్తున్నారా? మీరు అతనిపై గొనుగుతున్నారా, సనుగుతున్నారా? అతడు దేవుని వాక్యాన్ని బోధిస్తాడు మరియు మీ సంఘంలో దేవునికి ప్రాతినిధ్యం వహిస్తాడు. కాబట్టి మీరు నిజంగా అతనికి వ్యతిరేకంగా ఉంటున్నారా? కొన్నిసార్లు బోధకులుగా చాలామంది కూడా గొనుగుతారు. అయితే మనమందరము దేవునికి వ్యతిరేకంగా గొనుగకుండా సనుగకుండా జాగ్రత్త పడాలి. ఈ సనుగుడు దేవుడు ఇష్టపడని ఒక విషయంగా ఉంటున్నది. ఇక నిర్గమకాండము 16వ అధ్యాయము 9 నుండి 13 వచనాలను మనం గమనిద్దాం. అంతటా మోషే అహరోనుతో, యెహోవా సన్నిధికి సమీపించుడి, ఆయన మీ సనుగులను వినెనని నీవు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో చెప్పుమనెను. అట్లు అహరోను ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో మాటలాడుచుండగా వారు అరణ్యము వైపు చూచిరి. అప్పుడు యెహోవా మహిమ ఆ మేఘములో వారికి కనబడెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను ఇశ్రాయేలీయుల సనుగులను వింటిని. నీవు సాయంకాలమున మీరు మాంసం తిందురు, ఉదయమున ఆహారము చేత తృప్తి పొందుదురు. అప్పుడు మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురని వారితో చెప్పుమనెను. కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాలెమును కప్పెను. ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడి ఉండెను. దేవుడు ఇశ్రాయేలీయులకు మన్నాను మాత్రమే కాకుండా పూరేడులను అనగా కౌజు పిట్టలను కూడా పంపాడు. వారు ఆ పూరేడులు అనగా కౌజు పిట్టల మాంసాన్ని రొట్టెతో కానీ లేదా మన్నాతో కానీ కలిపి తిన్నారు. అది చాలా రుచికరమైన ఆహారంగా ఉండేది. ఇక మన్నాను గూర్చిన వివరణను మరియు దాని యొక్క సేకరణను గూర్చిన వివరాలను గమనిద్దాం. నిర్గమకాండము 16వ అధ్యాయము 14 నుండి 16 వచనాలను గమనిద్దాం. పడిన ఆ మంచు ఎగిరిపోయిన తర్వాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. ఇశ్రాయేలీయులు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. మోషే, ఇది తినుటకు యెహోవా మీకిచ్చిన ఆహారము. యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, ప్రతి వాడును తన వారి భోజనమునకు
ప్రతివాడు తన కుటుంబంలోని తలకు ఒక్కొక్క ఓమేరు చొప్పున దాన్ని కూర్చుకొనవలెను. ఒక్కొక్కడు తన గుడారంలోనున్న వారి కొరకు కూర్చుకొనవలెను అనెను. ఇశ్రాయేలీయులు ఆ రోజుకు సరిపడ మన్నాను మాత్రమే సమకూర్చుకోవలసి ఉంది. ఇక నిర్గమకాండము 16వ అధ్యాయము 17, 18 వచనాలను గమనిద్దాం. ఇశ్రాయేలీయులు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొనిరి. వారు ఓమేరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకొనిన వానికి ఎక్కువగా మిగలలేదు, తక్కువగా కూర్చుకొనిన వానికి తక్కువ కాలేదు. వారు తమ తమ ఇంటి వారి భోజనమునకు సరిగా కూర్చుకొని ఉండిరి. అతిగా తినేవాడికి కూడా తన వాటా కంటే ఎక్కువ దక్కలేదు. ఇక నిర్గమకాండము 16వ అధ్యాయము 19 నుండి 21 వచనాలను గమనిద్దాం. మరియు మోషే దీనిలో ఏమీయు ఉదయం వరకు ఎవరును మిగుల్చుకొనకూడదని వారితో చెప్పాను. అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెము మిగుల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టెను. మోషే వారి మీద కోపపడగా వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనమునకు తగినట్టుగా కూర్చుకొనిరి. ఎండ వేడిమికి అది కరిగెను. ప్రియులారా, వాస్తవానికి మన్నాను ప్రతి ఉదయము సేకరించాల్సి ఉండేది. ప్రతి వ్యక్తి దానిని స్వయంగా సేకరించాలి. ప్రియులారా, ఇది ఒక వ్యక్తిగత అనుభవంగా ఉండాలి. జీవాహారముగా ఉన్న ప్రభువైన యేసు క్రీస్తుకు ఇక్కడ మన్నా ఒక సూచనగా ఉంటున్నది. యోహాను సువార్త 6వ అధ్యాయము 32 నుండి 35 వచనాలు దీనిని ధృవీకరిస్తున్నాయి. కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చు ఆహారము మోషేకి ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను. కావున వారు, ప్రభువా, ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమనిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే. నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలిగొనడు, నాయందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. ఇక నిర్గమకాండము 16వ అధ్యాయము 22 నుండి 24 వచనాలను గమనిద్దాం. 6వ దినమున వారు ఒక్కొక్కనికి 2 ఓమేరుల చొప్పున 2 ఆహారము కూర్చుకొనినప్పుడు సమాజం యొక్క అధికారులందరూ వచ్చి అది మోషేకు తెలిపిరి. అందుకతడు, యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. మీరు కాల్చుకొనవలసినది కాల్చుకొనుడి, మీరు వండుకొనవలసినది వండుకొనుడి. ఉదయము వరకు మిగిలినదంతయు మీ కొరకు ఉంచుకొనుడని వారితో చెప్పాను. మోషే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం వరకు దానిని ఉంచుకొనిరి. అది కంపు కొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు. దేవుడు అనుదినము ఆహారాన్ని సమకూర్చేవాడు. కానీ విశ్రాంతి దినానికి ముందు మాత్రము వారు 2 రోజులకు సరిపడే ఆహారాన్ని సమకూర్చుకోవాల్సి ఉండేది. ప్రియులారా, లోకమునకు తన ప్రాణమును ఇవ్వడానికి పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమైన క్రీస్తుకు ఈ మన్నా ఒక సూచనగా ఉంటున్నది. యేసుక్రీస్తే నిజమైన ఆహారం. ఆయనే మనకు జీవమును పోషణను అనుగ్రహించేవాడు. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసేది ఏమిటంటే, ఇశ్రాయేలీయులు అరణ్యములో సంచరించిన 40 సంవత్సరాల కాలములో వారి పాదాలు వాచిపోలేదు. ఒక అనుభవనీయుడైన వైద్య మిషనరీ ఇలా చెప్పాడు, ప్రాచ్య దేశాల్లో అనగా తూర్పు దేశాల్లో కలిగే శరీర వాపుకు, ముఖ్యంగా ఆహార సంబంధిత కారణాలను బట్టి వచ్చే వాపుకు ఒక ముఖ్యమైన కారణం ఏమిటంటే సరైన ఆహారము తీసుకోకపోవడమే. అంటే ఇక్కడ అరణ్య ప్రయాణంలో వారి పాదాలు వాచిపోకుండా కాపాడడానికి అవసరమైన విటమిన్లన్నీ ఈ మన్నాలో ఉండడం ఆసక్తికరమైన విషయంగా మనం గ్రహించాలి. వారి యొక్క అవసరాలను తీర్చడానికి ఆ మన్నా అన్ని విధాలుగా సరిపోయేదిగా ఉండింది. ప్రియ సహోదరుడా, సహోదరి,
ఈ సందేశంలోని ఆధ్యాత్మిక సత్యాలను మీరు గ్రహించారా? ఇందులోని విషయాలను మీ వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకొనుటకు ప్రభువు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీ దయగల నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, ఇశ్రాయేలు ప్రజలు మీరు ఏర్పాటు చేసుకున్న ప్రజలు, వారి పట్ల కలిగి ఉన్న ప్రతి ఉద్దేశానికై మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తుంటున్నాం. వారి జీవితాలు ఈ యుగ సమాప్తిలో ఉన్న మాకు దృష్టాంతములుగా వ్రాయబడ్డాయని నీ యొక్క వాక్యం సెలవిస్తున్నది. వారి భౌతిక జీవితంలో ఏర్పడిన ప్రతి విషయము, ప్రతి సంఘటన మేము ఆధ్యాత్మికంగా అన్వయించుకోగలిగిన సత్యంగా ఉంటున్నది. ప్రభువా, ఇందులో నేర్చుకున్న ప్రతి సత్యాన్ని మా జీవితాలకు అన్వయించుకోవడానికి, ముఖ్యంగా వారు మన్నా చేత పోషించబడిన విధంగానే యేసు క్రీస్తు అనే మన్నాను మేము కలిగి ఉండి దినదినము ఆధ్యాత్మికంగా పోషించబడడానికి నీ కృపా సహాయము దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ మా రక్షకుడును నమ్మదగిన యేసయ్య శ్రేష్టమైన నామములో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన్నా దేనికి సాదృశ్యంగా ఉంది? మన్నా దేనికి సాదృశ్యంగా ఉంది? 1. జీవాహారమైన యేసుక్రీస్తుకు. 2. శరీరధారుడైన యేసుక్రీస్తుకు. 3. ఆత్మయయున్న యేసుక్రీస్తు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ఈ సందేశము ద్వారా ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఇమిడి ఉన్న అనేక విషయాలతో పాటు మరెన్నో గొప్ప ఆధ్యాత్మిక సత్యాలను మనము తెలుసుకున్నాం. ఇంకా రాబోయే పాఠాలలో మరిన్ని లోతైన సత్యాలను నేర్చుకోబోతున్నాం. శ్రద్ధగా, క్రమంగా ఈ కార్యక్రమాలను వీక్షించాలని, ఇతరులకు పరిచయం చేయాలని కోరుతున్నాం. మీ కుటుంబ, వ్యక్తిగత ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయండి. మేము మీ కొరకు ప్రార్థిస్తాం. దేవుడు మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.